తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్ కొనసాగించాలా, ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది. విచారణలో భాగంగా ఇరుపక్షాల వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లూథ్రా, రోహత్గి వాదనలు వినిపిస్తున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తుకు ఒక్కటే సరిపోదన్న తుషార్ మెహతా కేంద్రం తరపున పర్యవేక్షణకు ఓ అధికారిని ఏర్పాటు చేయాలన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమన్నారు. అయితే నిజంగా కల్తీ జరిగితే మాత్రం అది ఆమోదయోగ్యం కాదన్నారు జస్టిస్ గవాయ్. ఓ ప్రత్యేకమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్నారు జస్టిస్ గవాయ్. ఇద్దరు సిబిఐ, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఓ ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారితో దర్యాప్తు జరపాలన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్ కొనసాగించాలా, ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది. విచారణలో భాగంగా ఇరు పక్షాల వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లూథ్రా, రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తు ఒక్కటే సరిపోదన్న తుషార్ మెహతా కేంద్రం తరపున పర్యవేక్షణకు ఓ అధికారిని ఏర్పాటు చేయాలన్నారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమన్నారు. అయితే నిజంగా కల్తీ జరిగితే మాత్రం అది ఆమోదయోగ్యం కాదన్నారు జస్టిస్ గవాయ్. ఓ ప్రత్యేకమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్నారు జస్టిస్ గవాయ్. ఇద్దరు సిబిఐ, ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఓ ఫుడ్ సేఫ్టీ అధికారితో దర్యాప్తు జరపాలన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్ కొనసాగించాలా, ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది. విచారణలో భాగంగా ఇరుపక్షాల వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లూథ్రా, రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్.
అంతిమంగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. 5 సభ్యులతో కూడినటువంటి ఒక బృందం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఈ 5 సభ్యుల్లో 2 సిబిఐ అధికారులు ఉంటారు, అదేవిధంగా మరొక 2 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అధికారులు ఉంటారు. ఆ తర్వాత ఫుడ్ సెక్యూరిటీ సేఫ్టీ ఆఫ్ ఇండియా చెందినటువంటి ఒక అధికారి ఈ బృందంలో భాగంగా ఉంటారు. మొత్తం 5 సభ్యులతో కూడినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా రాజకీయ డ్రామాలకు ఏమాత్రం కూడా అనుమతించబోమని చెప్పి కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసే సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. చాలా స్పష్టంగా తెలియజేసింది. తిరుపతి లడ్డు, శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారు అన్న అంశంపై వచ్చినటువంటి ఆరోపణలో పూర్తి స్థాయిలో ఈ బృందం తన యొక్క నివేదికను అందజేస్తుంది. ఆ మేరకు తదుపరి చర్యలు ఉంటాయి అన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ 5 సభ్యులతో కూడినటువంటి దర్యాప్తు బృందం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ దర్యాప్తు చేయటం, దానికి చెందినటువంటి అంశాలను కూడా సిబిఐ డైరెక్టర్ అందజేయటం, ఆ సిబిఐ డైరెక్టర్ దానిపై ఒక నివేదికను తయారు చేయడం జరుగుతుంది. ప్రధానంగా శ్రీవారి లడ్డు తయారీలో గత కొంతకాలంగా కల్తీ నెయ్యిని వినియోగిస్తున్నారన్న అంశాన్ని వచ్చినటువంటి ఆరోపణలను ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వ్యాఖ్యానించడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం పట్ల తమకు విశ్వాసం లేదన్న అంశాన్ని ఆధారం చేసుకుని ఇటు టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి ఆయన ఒక పిటిషనర్గా భాగమయ్యారు. ఆ మేరకు చాలా మంది కూడా దీంట్లో కీలకంగా పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. వీటన్నిటినీ విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం భారత ప్రభుత్వ సీనియర్ న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసినటువంటి ప్రతిపాదనను ఆధారం చేసుకుని ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం 5 సభ్యులతో కూడినటువంటి ఈ అధికారుల బృందం పూర్తి స్థాయిలో విచారణ జరిపి సిబిఐ పర్యవేక్షణలో మొత్తం దర్యాప్తు జరుగుతుంది. ఆ మేరకు ఒక నివేదికను తయారు చేసి సుప్రీంకోర్టుకు అందజేయడం జరుగుతుంది. ఈ రకంగా కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డును తయారు చేశారు అన్న వచ్చినటువంటి ఆరోపణలో భాగంగా నిజానిజాలు ఈ 5 సభ్యులతో ఉన్నటువంటి బృందం దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేలుస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వాదనలు ఏ విధంగా ఉన్నాయి ప్రసాద్? సుబ్రహ్మణ్య స్వామి చాలా ప్రధానంగా చేసినటువంటి వాదనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పైనే తన యొక్క వాదనలు ఎక్కిపెట్టారు. చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిగా తనకు ఏమాత్రం కూడా విశ్వాసం లేదు అన్న అంశాన్ని కూడా తన వాదనలో భాగంగా వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా తాము అంగీకరించలేము, నమ్మలేము, విశ్వసించలేమన్న అంశాన్ని కూడా తన వాదన సందర్భంగా గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి మొత్తం తిరుపతి లడ్డు, శ్రీవారి లడ్డు చుట్టూ పేర్కొన్నటువంటి వివాదాలకు ప్రధాన కారణమైనటువంటి అంశాలను కూడా వెలికి తీయాలి. దీని సందర్భంగా వీటిని భక్తుల యొక్క మనోభావాలను పరీక్షించే విధంగా నిర్ణయాలు ఉండాలి, దీనిపై చర్యలు కూడా ఉండాలనే అంశాన్ని కూడా సుబ్రహ్మణ్య స్వామి తన వాదనలో భాగంగా వినిపించడం జరిగింది. ఇకపోతే పూర్తి స్థాయిలో దీనిపై విచారణ జరిపేందుకు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇతర పిటిషన్లు కూడా తమ వాదనలు వినిపించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు పట్ల తమకు విశ్వాసం లేదన్న అంశాన్ని దాదాపు పిటిషన్లు అందరూ కూడా వ్యక్తం చేశారు. కాబట్టి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలి, నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం భావించింది. దీనికి గాను భారత ప్రభుత్వం సీనియర్ న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహాయాన్ని తీసుకుంది. ఆ మేరకు తుషార్ మెహతా దీనిపై ఒక ఆలోచన చేయాలి, సహకరించాలి, ధర్మాసనానికి సహాయం చేయాలి అన్న అంశాన్ని కూడా గత విచారణ సందర్భంగా చెప్పడం జరిగింది. కాబట్టి తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణ చేసేందుకు మొగ్గు చూపుతుందా, లేకపోతే అవకాశం ఉందా అన్న అంశాన్ని కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా ధర్మాసనం సూచించింది. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించిన తర్వాత తుషార్ మెహతా ఈ మేరకు ఈ ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనల ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు, అటు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే దర్యాప్తు సంస్థ సిబిఐకి చెందినటువంటి 2 అధికారులు, 4తో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ భారత ఆహార
భద్రతా సంస్థ చెందినటువంటి ఒక సీనియర్ అధికారి ఈ బృందంలో భాగం అవుతారు. కాబట్టి మొత్తం 5 సభ్యులు బృందంగా ఉంటారు. ఈ 5 సభ్యులు బృందం కూడా సిబిఐ డైరెక్టర్ పరిధిలోనే పర్యవేక్షణలోనే పనిచేస్తారు. కాబట్టి ఈ 5 సభ్యుల బృందం ఇచ్చే అంటే ఈ నివేదికను ఆధారం చేసుకుని తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. అంటే ఎప్పట్లోగా దీనిపై విచారణ పూర్తి చేయాలని స్పష్టమైన ఒక టైం పీరియడ్ ఏమైనా చెప్పిందా ప్రసాద్? సమయం నిర్దేశించిన అంశంపై కూడా దానిపై ఉంటుంది. అయితే దీని ప్రధానంగా దీనిపై టైం లిమిట్ ఏమైనా ఇచ్చారా దీనికి సంబంధించి? ఏం లేదు, వెంటనే సిబిఐ ఎంక్వైరీకి 2 సభ్యుల్ని, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళని 2 సభ్యుల్ని, అదేవిధంగా స్టేట్ యొక్క సిట్ అధికారులతో దర్యాప్తు చేయించమని, ఎలాంటి రాజకీయ ప్రచారము 2 రాజకీయ పార్టీలు ఈ లడ్డు వివాదంపై ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రసంగించవద్దని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. టైం లేదు, ఇది విచారణ లోతుగా దర్యాప్తు చేసి దీంట్లో నిజానిజాలు బయటపెట్టి అసలుకి నేతిలో లడ్డూకు వాడిన నేతిలో కల్తీ ఉందా లేదా అనే దాన్ని వెంటనే సమగ్రంగా విచారణ జరిపి నిష్పక్షపాతంగా ప్రజల యొక్క మనోభావాలు కాపాడే విధంగా తీర్పు ఉండాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఓకే, మొత్తానికి ఇది వీరంతా కూడా టైం లిమిట్ ఏం లేదు, కానీ సాధ్యమైనంత త్వరలో దీనికి సంబంధించి నిజాలు నిగ్గు తెలిసే విధంగా దర్యాప్తు చేసి ఆ మేరకు నివేదికను అందచేయాలి. ఎలాంటి రాజకీయ డ్రామాలకు కూడా ఎలాంటి పరిస్థితులు అనుమతించేది లేదన్న అంశాన్ని కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానం చేసింది. కాబట్టి 5 సభ్యులతో కూడినటువంటి బృందం సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో తదుపరి విచారణ కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సాక్ష్యాలు, ఆధారాలు ఏమైనా సమర్పించారా ప్రసాద్? వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టుకి తమ లాయర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ కూడా అందచేయడం జరిగింది. ఎప్పుడు ఏ రకంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏ రకంగా పరీక్షలు చేశారు, దీనిలో వచ్చినటువంటి వాస్తవాలు ఏంటి అంశాన్ని కూడా నిన్న లూథ్రాతోనూ అదేవిధంగా రోహిత్గితో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, అదేవిధంగా సిట్ బృందం సభ్యులు, అదేవిధంగా టీటీడీ అధికారులు, టీటీడీ ఈవో, అదేవిధంగా అడిషనల్ ఈవో వీరంతా కూడా సమావేశమయ్యారు. వారు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారాన్ని పూర్తిగా సమగ్రంగా ఆధారం చేసుకుని ఇటు వాదనలు వినిపించారు. ఆ సమాచారాన్ని అంతా కూడా ధర్మాసనానికి అందచేయడం జరిగింది. ఆ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం తుషార్ మెహతా చేసిన ప్రతిపాదనలను ఆధారం చేసుకుని అంతిమంగా ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ టీము సిబిఐ డైరెక్టర్లో పనిచేసి ఆ మేరకు నిజాలు నిగ్గు తేల్చి కల్తీ ఏ రకంగా జరుగుతుంది, ఇది ఎలా అరికట్టాలన్న అంశంపై కూడా కొన్ని సిఫార్సులు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో సమగ్రంగా భక్తుల మనోభావాలను పరీక్షించే విధంగా ఈ బృందం పనిచేయాల్సి ఉంటుందన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా స్పష్టంగా పేర్కొంది. ఎలాంటి రాజకీయ డ్రామాలకు కానీ ఇతరత్ర వ్యాఖ్యలు చేసేందుకు కానీ అనుమతించబోన్న అంశాన్ని కూడా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసింది. కేవలం భక్తుల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా దాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ఈ దర్యాప్తు కొనసాగుతున్న అంశాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పడం జరిగింది.